అని ఆలోచిస్తాం. వినడం మంచిది. ఈ యొక్క మాట్లాడినటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన ఉదయం సమయంలో మనం నిర్వహిస్తున్నాం. భూమి, ఆకాశ నక్షత్రాలు, సూర్యచంద్రులు, ప్రకృతి అంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాయి. విన్యాసమేనని కొత్త పద్ధతిలో ప్రారంభంలో మనం చదువుతున్నాం. ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్త జలచరాశులు, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ఎవరిని స్తుతిస్తున్నాయి? దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అంటే వాటి మాటలు దేవుడు చెప్పినటువంటి పని కూర్చో తప్పకుండా జరిగిస్తున్నాయి. ఉదయం కాబట్టి ఉదయం రావడానికి సూర్యుడు తూర్పు నుంచి ఉదయించి పడవ వరకు తన ప్రయాణం తన వరకు జరిగిస్తూ ఉన్నాడు. చంద్రుడిని రమ్మంటే చంద్రుడు వస్తున్నాడు, వెన్నెలు రమ్మంటే వెన్నెలు వస్తున్నాడు. సూర్య చంద్ర నక్షత్రాలు ఈ భూమిని పగవకు రాత్రులకు ప్రజలు నివాసం చేయడానికి యోగ్యకరమైనటువంటి జీవన అవసరాలు తీర్చుకోవడానికి ఎంతగానో దేవుని పట్ల వారు భయభక్తులు పనిచేస్తున్నారు, గ్రహాలు పనిచేస్తున్నాయి. మనుష్య మాత్రమైన మనము వాటన్నిటినీ చూస్తున్నాం. చూస్తున్నామంటే లేదు, పగలు చూస్తున్నాం, రాత్రి చూస్తున్నాం, అర్ధరాత్రి చూస్తున్నాం. అవసరమైతే ఆయన శుభకార్యాలు వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో ఆయన వర్షంలో వెళ్ళినప్పుడు చూస్తున్నాం. కాబట్టి మిట్ట మధ్యాహ్నం చూస్తున్నాం, పని పాటలు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలు వెళ్ళినప్పుడు, వచ్చేప్పుడు, ఇలా అనేక విధాలుగా ఈ ప్రకృతిని మనము మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిర్ణీత సమయంలో మనం డ్యూటీలు చేస్తున్నాం, పనిపాట్లు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, సమయానికి నిద్రపోతున్నాం, సమయానికి దేవుని ఆరాధన జరిగించుకుంటున్నాం. వీటన్నిటి ద్వారా మన జీవనపరమైనటువంటి ఒక ప్రక్రియ పరిపూర్ణమైనటువంటి చక్కని ఫలభరితమైనటువంటి రీతిలో నడుస్తుంది అంటానికి అతిశయోక్తి. ఇది మన పట్ల ఆకాశం, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులు కలిసి దేవునికి నమ్మకంగా పనిచేస్తున్న విధానాన్ని బట్టి మనం సురక్షితంగా క్షేమంగా ఉన్నాం. ఇంకా బాగా ఆలోచన చేస్తే సముద్రం ఉంది, ఎంతో విస్తారమైంది. విస్తారమైనటువంటి సముద్రం ఉంది. 3 భాగాల సముద్రం ఉంది, ఒక భాగం భూమి ఉంది. ఈ భూమి మీద భూమి చుట్టూ 3 భాగాల్లో నీరు ఉన్నాయి, సముద్రం ఉంది. సముద్రం మధ్యలో ఒక్క వంతు భూమి ఉంది. దేవుడు ఎంత ఆజ్ఞ జారీ చేశాడో చూడండి. అనేది అక్కడి వరకు వచ్చి మరలా వెనకెళ్ళిపోతాడు. చూస్తే ఎక్కడో తాడెత్తిని నీరు కనబడుతుంది. మనకి దూరాల నుంచి చూస్తే ఆ సముద్రం మనకంటే ఎత్తుగా ఉన్నట్టు కదా, మనకంటే డౌన్గా లోతులు ఉన్నట్టు కదా. ఎవరైనా పేరువారు విన్నారా మీరు? పేరువారు వింటే కనిపిస్తుంది. చాలా తాడెత్తుని ఉండి నీరు ప్రవహిస్తా ఉన్నట్టు అలలు పడతా, కెరటాలు పడతా, ఉప్పొంగుతా వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి ఆ కెరటాలు, ఆ తరంగాలు గట్టు వరకు వచ్చి మరలా తిరిగి వెనక్కి. ఎవరు పెట్టారు నన్ను? దేవుడు. నిజంగా చెప్పండి, అంతా ఎవరు పెట్టారు? బైబిల్లో ఉన్న ఈ మాటలను చూపించడానికి అంశం వెళ్ళాలని చూపించాలి. ఇవన్నీ దేవుడు నియమించాడు, అద్దు పెట్టాడు. ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి. ఎవరు చిన్న చిన్న చుక్కలు కదా. మనం క్రిస్మస్ ట్రైన్ పెట్టుకున్నాం, లేకపోతే క్రిస్మస్కి స్టార్ ఎక్కున్నాం, లేకపోతే లైటింగ్ ఎక్కున్నాం. అంత చిన్ని దీపాలు కాదని పెద్ద పెద్ద గ్రహాలు. అవి కనుక మన
మనకి సమీపంగా దగ్గరికి వచ్చేస్తే మనం ఏమవుతాం? కాలిపోతాం. పిడుగంటారు తెలుసా? పిడుగు మీద పడితే ఏమవుతుంది? చనిపోతాం. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఎవరి మీద పిడుగు పడితే మాడి కసయి కొబ్బరి చెట్ల మీద, తాడి చెట్ల మీద చూస్తాం కదా ఒకసారి. మళ్ళీ అట్లకి జీవం ఉంటుందా? బ్రతికే అవకాశం ఉన్నట్లకి మనుషులు చచ్చిపోతారు, చెట్లు చెట్లు చచ్చిపోతాయి, మళ్ళీ అట్లకి జీవము ఉండదు. మరి దేవుడు ఎంతగా కాపాడుతాడంటే ఆ ఉరుములు మెరుపుల మధ్య, గొప్ప ప్రభావం మధ్య, ఆ తుఫానుల మధ్య ఆ గ్రహాలు పడిపోకుండా ఎవరు నిలబెడుతున్నారు? మన ఇంట్లో దేవుడు ఆడిపోకుండా ఎవరు చూసుకుంటాం? బాగా చూసుకుని చక్కగా కిరోసిన్ పోసుకుని ఎవరిని పెట్టుకునేవారు పెద్దోడు పూర్వం పాఠశాలలో ఉన్నప్పుడు. ఇప్పుడంటే కరెంట్ వచ్చిన ఒక స్విచ్లో తిరుగుతుంది, ఒక స్విచ్ ఆగిపోతే ఆగిపోతుంది, దానికి కొన్ని ఇన్వర్టర్ వచ్చినాయి, కరెంట్ పోయినంటే ఈ మీద వెళ్ళిపోతుంది, కరెంట్ వచ్చినట్టు చూసుకొని కూడా సరిపోతుంది. దాని పరంగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఆలోచించండి. ఈ అవధులు ఏర్పాటు చేస్తుంది పంచభూతాలకి ఎవరు? దేవుడే కదా. ఆది అందు దేవుడు ఆదాము అవ్వల కంటే ముందుగా ఈ భూమిని సృష్టించాడు, తయారు చేశాడు. భూమి గమ్ము, వెలుగు గమ్ము, నీరు గమ్ము, ఇలా యావత్తు భూమండలంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన మాట విన్నాయా లేదా? మరి దేవుడు ఆదాము తయారు చేశాడు, సృజించాడు. చేతులు మట్టి చేత వాయువు ఉందండి. నన్ను పోలి పెట్టి ఉండాలి, ఈ పులుల్ని, ఈ సింహాలని, మృగాల్ని, ఈ అడవులో ఉన్న సమస్తాన్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలాలి, పరిపాలన చేయాలి అని అనుకున్నాడు. పైగా నన్ను స్తుతించాలి, నన్ను మైపరచాలనుకున్నాడు. ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశారు. ఆజ్ఞాతిక్రమం పాపము వచ్చే జీతము మరణం. దేవుని యొక్క వాక్యం నుంచి వారు దేవుని వాక్యం నుంచి బయట వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుగా చేసింది ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా ఉన్నటువంటి ఒక సర్వరూపంలో ఉన్న దేవత. లేఖనం ప్రకారంగా మనం ఆలోచించాలి. బైబిల్లో ఉన్నటువంటి గురించి నేను చెప్తున్నాను, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. గమనించండి పిల్లలు, ఈ విధంగా దేవుని యొక్క యావత్తు ప్రపంచాన్ని యావత్తు మనుష్య జాతిని ప్రలోభాలకు గురి చేసి ఇది నిజమా, ఇది అవునా అనేటువంటి భ్రమలకు గురి చేసి మానవ మనుగడను ఎవరు పాడు చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా నిలబడి మంచినేమో చెడ్డని నిరూపిస్తుంది, చెడ్డనేమో మంచి అని నిరూపిస్తుంది, తెలియని విషయాలేమో తెలియజేస్తుంది, తెలియాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా తెలియజేస్తుంది, తెలుసుకోవాల్సిన విషయాలు బరువు చేస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేతలకు గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డు ఏమంటాడు? మంచిని చెడ్డ అంటాడు, చెడ్డని మంచి అంటాడు. ప్రభుత్వంలో ప్రియమైనటువంటి కదా. ఈ విధంగా మన పితరులైనటువంటి ఆదాములు మొట్టమొదటి నరులు దేవుని వాక్యం నుంచి తొలగిపోవడానికి కారణం ఆజ్ఞాతికరమైనటువంటి అని వాక్యం తెలియజేస్తా ఉంది. పాత నిబంధన వాక్య భావంలో మనం ఆలోచన చేస్తే చదవడం ప్రయోజనం. ఇశ్రాయేలు వంశము సైనికుల గణపతి ద్రాక్ష యోధ మనుషులు ఆయన ఇష్టమైన వరకు న్యాయం కావాలని చూడగా, బలత్కారం కనబడదు, నీతి కావాలని చూడగా, బోధనలు కనబడదు, మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలం కలుపుకొని మీకు చాలు. దేవుడు అన్ని ఇచ్చాడు, ఎవరికైనా అన్ని దేవుడు
ద్రాక్షతో పెట్టింది ఇజ్రాయేల్ జనాలు. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అంటే ఇజ్రాయేల్ జనాంగానికి సాదృశ్యం. యోధ వనానికి సాదృశ్యం. దేవుడికి యోధ అంటే చాలా ఇష్టం. యోధ అంటే స్తుతి. స్తుతి దేవుడిని స్తుతించే జనాంగం వాళ్ళు. యూదులంటే ఎవరండి? యూదులంటే ఎవరు? దేవుడిని స్తుతించే జనాంగం. వారిలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఏమొస్తుందమ్మా? కీర్తన గ్రంథంలో భూమిని ఆకాశాన్ని పరిపాలన చేయడానికి, జలచరాలను పరిపాలన చేయడానికి మానవులైనటువంటి నరులైనటువంటి ఆకాశంలో నుంచి మనకు వచ్చాము. ఆకాశంలో హెలికాప్టర్ నడుపుతున్నాం, పట్టాల ట్రైన్ నడుపుతున్నాం, నేల మీద మోడల్ నడుపుతున్నాం, నేల నుంచి కరెంట్ తీస్తున్నాం. ఏమండి? చక్కని టెక్నాలజీని పెంచుతున్నాం. మంచి మంచి ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి. ఏ విధమైన కష్టం లేకుండా మన సమానమైన జీవితాలు జీవించే విధంగా దేవుడు మనలను నడిపిస్తున్నాడు. అయితే ఏంటంటే విషయం, పాతల గ్రంథంలో పొలం ఉన్నవాళ్ళు పొలాన్ని కబ్జా చేస్తున్నారంట, ఇల్లు ఉన్నవాళ్ళు ఇల్లుని కబ్జా చేస్తారు. కబ్జాదారులు మనం చూస్తాం. ప్రియులారా, వాళ్ళకి ఏంటంటే దేవుడి నుంచి ఏమొస్తాయి? వాటికి శ్రమలు వస్తాయి. నాబోతు ద్రాక్ష వనాన్ని అడిగాడు. ఏమడిగాడు? ఆయన వనం ప్రకారం వనం వచ్చింది. నీ వనం, నేను గోడకు మహారాజు చప్పట్లు కొట్టి ఎవరు చంపకుండా చంపేస్తాడు. అంత అధికారం కానీ ఈ నాబోతుని నాకు ఇచ్చేదయ్యా, నా తోట మధ్యలో ఉంది, నాకు నా తోట పక్కన ఉంది, నాకు రౌండప్ అవుతుంది, నాకు ఇచ్చేయమని అంటే ఆయన మా పితరులు ఇచ్చిందండి కొంచెం నేల, దీన్ని పండించుకునే బ్రతకాలి, మీరు ఎంత ఇచ్చినా నా పితరులు ఇచ్చింది మళ్ళీ నాకు తిరిగి రాదు కదా స్వాస్థ్యం, కనుక నేను ఇవ్వనండి, నన్ను క్షమించండి అని ఆయన చెప్పినప్పుడు అహబు చాలా కాపాడతాడు. ఇంటికి వెళ్ళి చాలా వ్యాధులు పడతాడు, మనోవ్యాధులు చెందుతాడు పట్టుకుని. అప్పుడు భార్య చేయబడుతుంది. యెజబెలు, అయ్యా మీరు ఎంతగా ఆలోచించడానికి చింతించడానికి కారణం ఏంటో ఒకసారి చెప్పండి అంటే, ఏం కాదమ్మా, నాబోతు అనుకుంటు కదా మన ద్రాక్ష తోట పక్కన, మరి ఏమని అడిగాను, ఏ పరిస్థితుల్లో ఇవ్వనంటాడు ఆయన. అది ఇచ్చుంటే మన వనాల్లో కలిసి ఉన్నది చుట్టూ కంచేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు అడిగాను, అతను ఇవ్వనంటాడు అని చెప్పేసి అప్పుడు భార్య యెజబెలుకి చెప్పాడు. మీకు ఎందుకండి, మీరు అలా ఉండండి, ఆ వనం గురించి మీరు ఆలోచించవద్దు, పెద్ద విషయం ఏమి కాదు, నేను చూసుకుంటాను అని చెప్పేసి రాజు వదిలేసి నాబోతుని చంపేమని చేసి రైట్ ఆ సైనికులు వెళ్ళి నాబోతుని చంపేశారు. హ్యాపీగా కలిపేసుకుంది, హ్యాపీగా కలిపేసుకుంది. దేవుని ప్రవక్తల ద్వారా గద్దించబడింది, ఏరియా ద్వారా హెచ్చరించబడింది, బుద్ధి చెప్పబడింది. కానీ తనకి బుద్ధి నాబోతు యొక్క రక్తం ఏ విధంగా కుక్కలు నాకేయం, నీ రక్తాన్ని కూడా అదే విధంగా అదే ప్రదేశాల్లో కుక్కలు నాకే పరిస్థితి వస్తుందని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. అయ్యో ప్రవక్తలా చెప్పాడు. దేవుని అందులో భయభక్తులు లేనందువల్ల దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. అయ్యో నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసిందా ఎస్తేలాగా? ఏలియా మీద పక్కబెట్టింది. ఎవరి మీద పక్కబెట్టినట్టు? ఏలియా మీద పక్కబెట్టింది. పరిగెట్టించింది. ఆయన చాలా సుదీర్ఘ ప్రయాణం పరుగుతో ఆయన ముగించాడు. అలసిపోయాడు. దేవుడి ద్వారా చెప్పబడింది, మాటలు చెప్పారు, ఒక ఆహారం ఇచ్చారు. ఏలియా నీకు టైం అయిపోయిందని ఏలియాని తీసుకెళ్ళిపోయి అపజాలకు ఇచ్చారు. ఎలీషా
ఏరియా టైం అయిందని తెలిసి రేలుగా భయపడి మారిపోయాడు. వస్తున్నా కదా కూడా ప్రభుత్వం భయపడినటువంటి వాళ్ళు అన్నట్టుగానే ఎజ్బేల్ రక్తం ఒకరు పొలాన్ని ఒకరు కబ్జా చేస్తారు, ఒకరు గృహాన్ని ఒకరు కబ్జా చేస్తారు, ఒకరు అధికారాన్ని ఒకరు కబ్జా చేస్తారు, ఒకరు నీతిని మరొకరు కబ్జా చేస్తారు. ఇలా దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క సామ్రాజ్యంలో ఇటువంటి అవకతవకలు జరగడం ద్వారా దేవుడైనటువంటి యెహోవా వారికి శ్రమ యూదుల్ని బట్టి, ఇశ్రాయేలుని బట్టి మీకు శ్రమ, దేవుని యొక్క మాటలను మీరు వేరుతున్నారు కనుక మీకు శ్రమ అని మాట్లాడాడు. ప్రభుత్వం ప్రియమైన స్వార్థపాటి వాళ్ళు మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తల కార్యాలు 13:46 చదవడం ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇట్లని దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి కనుక అందుకని మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. భూమి భూదిగంతంలో రక్షణాత్మకంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా భక్తిపూర్వమైనటువంటి యూదులకు దేవుని వాక్యాలు బోధించారు. కడమ పోసినటువంటి పౌలు గారు పదవ గారు దేవుని వాక్యాన్ని యూదులకు బోధించారు, ఇశ్రాయేలుకు బోధించారు. మరి ఏం చేశారు? ఈ వాక్యాన్ని భక్తులు కాల వారిని గద్దించారు, వారిని భయపెట్టారు. భక్తి కలిగినటువంటి స్త్రీలే తిరగబడేటట్టుగా చేసినట్టు పౌలు బర్నబాలు ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం ఏంటంటే అన్ని జనాలు. ఎవరంటే యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, అన్య జనాల దగ్గరికి వెళ్ళిపోయారు. అన్య జనాంగానికి దేవుని సువార్త అందించారు. ఆ ప్రాంతం అంతా వెలుగొందింది. ఆ ప్రాంతం అంతా దేవుని వాక్యానికి బదులయ్యారు. ఆ ప్రాంతం అంతా దేవుని వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు. ప్రభుత్వం ప్రేమైనటువంటి మన భారతదేశంలో యూదులు ఎవరైనా ఉన్నారా? గత 100 సంవత్సరాలుగా ఆలోచించిన మన భారతదేశంలో యూదులు ఎవరైనా 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా ఉన్నారా? ముస్లింలు చూస్తున్నాం, క్రైస్తవులు చూసాం, అంటే దేవుడు నమ్ముకున్న చూసాం, హిందువులు చూసాం, ఇతర జాతులను చూసాం, మతాలను చూసాం, ఎక్స్ట్రా అనేక జాతులను చూసాం. కానీ యూదులు మనం ఎప్పుడు కూడా చూసామండి. ఇజ్రాయేలీలో ఉన్నటువంటి యూదులు మనతో పాటుగా నివాసం చేసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మనమందరం ఎవరు? అన్యులుమా యూదులుమా? పూర్వం మన తాత ముత్తాతలు ఏ పండుగ చేసామో తెలుసా మీకు? మోషే రాతపలకం తీసుకుని కొండ మీద కిందకి దిగొచ్చేసరికి ఏ పండుగ చేశారు? వారు ఆ పండుగ చేసేవారు, నందం పండుగ చేశారు. అవునా కదా? విషమ కథ చెప్పింది. గొంతల పని కూడా మరి గొంతల పండుగ చేసుకున్నారు. మన కులదైవం పూర్వం ఎవరు? యశుబ్రహ్మ. గొంతేలంట నందేల పండుగ, నందేల వాస్తవమైన చెప్పింది ఏమ్మా ఉదయం గారు చెప్పండి. మీరు పెద్దలు కదా, నందం పండుగ చేసుకున్నాడు, గొంతెల పండుగ చేసుకున్నాడు, వీధులంటే సంబరాలు చేసుకున్నాడు, వీధులంటే రికమెండెన్స్ నేర్చుకున్నాడు, సారాలు తాగేవాడు, చుట్టలు తాగేవాడు, రకరకాలైనటువంటి హేయ కృత్యాలలో పాల్గొనేటువంటి వారు మన పెద్దలు. ఎవడు క్రైస్తవుడు, ఎవడు యూదుడు లేడు.
తక్కువ జాతి వారుగా మనకు పేరు. తక్కువ జాతి వారు వీళ్ళని ఊరికి చివరించాలనేటువంటి ఒక నిబంధన రాజ్యాంగంలో లేదు, కానీ ఆయా ప్రాంతాల్లో పెద్దలైనటువంటి వారు మనల్ని ఎంతో చివరికి ఆ 100 సంవత్సరాల క్రితం విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు జరిగే విషయం కాదు. ఇప్పుడు అందరూ సహోదర ప్రేమతో ఉన్నాం. అప్పుడు అలా లేదు. బయలుపూళ్ళు మనల్ని రానిచ్చేవాడు కాదు. ఊళ్ళో గుడి ఉంది కదా, గ్రామదేవత ఉంది కదా, అక్కడికి ఏదో దండ పెట్టుకుంటాం, మన కష్టాలు తొలగిపోతాయి అని వెళ్ళే పేరుకుండి చింత కొట్టేసి మరి వెళ్తే. కానీ మనకు దేవుడు లేడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మద్రాసు లోపల పంపించాడు. జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ నేను రాజమండ్రి పంపించాడు. ఇలా గొప్ప గొప్ప ప్రార్థనా యోగులు జర్మనీ నుంచి నేను వెళ్తానని విలియం కేరీ గారు దేవుడి స్వార్థ అందించడానికి భారతదేశం నేను వెళ్తానని దేవుడి స్వార్థను చేత పట్టుకుని బట్టి అన్నం పెడితే చాలు, మీ వాడలో ఉన్నటువంటి సంస్థ గదులు శుభ్రం చేస్తానండి, ఈ ప్రయాణంలో మీకు ఇచ్చే వెల అదే, దయచేసి నన్ను భారతదేశంలో తిప్పేయండి అని ప్రయాణానికి కూడా డబ్బులు లేకుండా విలియం కేరీ గారి ఈ యొక్క భారతదేశానికి అప్పటికి మనం అందరం ఎవరు ధన్యులు కాదు. అప్పటికి అన్యులు. మనకు దేవుడు యేసు ప్రభువు ఎవరో తెలీదు. మన భారతదేశంలో ఎవరికీ తెలీదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనడానికి ఆంధ్రాలు ఎక్కడ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో విలియం కేరీ గారి గొప్ప ప్రార్థనలు, జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనేటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మహాశయులు ప్రార్థన పనిచేసి ప్రార్థనలో మన ప్రాంతాల్లోకి వచ్చి మనకు చక్కని కనీస వసతులు ఇచ్చి, దుప్పట్లు ఇచ్చి, డైక్సన్ ఇచ్చి మన ప్రాంతాలని కాస్త మంచిగా ఉన్నంతలో బ్రతికేటట్లుగా చేసి, దాంతోపాటుగా బైబిల్ ఇచ్చి, దాంతోపాటుగా స్వార్థ చెప్పి, దాంతోపాటుగా దేవుని కీర్తనలు పాటించి, దాంతోపాటుగా దేవుడిలో ఉండటం నేర్పించి, యేసు ప్రభువు ఎవరు పరిచయం చేసింది దేవుని మహాభక్తులైనటువంటి జర్మనీని చూసినటువంటి ప్రవక్తలు. అప్పటికి భారతదేశంలో క్రైస్తవుడు అన్నవాడు ఇప్పుడు చెప్పండి, అన్యుడెవడు క్రైస్తవుడెవడు? దేవుడు అన్యజనులకు, నేను యూదులకే దేవుణ్ణి, గ్రీసు దేశస్తులకు కాదు, అన్యులకు కాదు,